వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సుమలత. భక్తి సమాచారంలో భాగంగా కాకినాడలో హింపీఠంలో విచ్చేసి ఉన్న లలిత వారాహి శ్యామలాదేవి వారిని సందర్శిద్దాం. కాకినాడ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన హ్రీం పీఠం ప్రత్యేకత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకే ప్రాంగణంలో లలితాదేవి, వారాహిదేవి, శ్యామలాదేవి విరాజిల్లుతున్న అరుదైన శక్తి పీఠంగా ఈ ఆలయం ప్రాచుర్యం పొందుతుంది. త్రిపుర సుందరి స్వరూపిణి లలిత పరమేశ్వరి దండనాది శక్తిగా ప్రసిద్ధి చెందిన వారాహి అమ్మవారు, జ్ఞాన ప్రదాయిని శ్యామలాదేవి, ఈ మూడు మహాశక్తులు ఒకే చోట కొలువై ఉండడం ఈ పీఠం విశిష్టత. భక్తులు తమ కోరికలు నెరవేర్చుకునేందుకు శత్రు నివారణ, విద్యాభివృద్ధి, ఐశ్వర్యం కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో విశేష అర్చనలు, హోమాలు జరుగుతాయి. ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాల్లో హ్రీం పీఠం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోతుంది. దూర దూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మంత్రోచ్చరణల మధ్య భక్తి పరవశంతో మునిగిపోతున్నారు. ఒకే పీఠంలో లలిత, వారాహి, శ్యామల త్రిశక్తుల దర్శనం లభించడం అరుదైన దైవానుభూతిగా భక్తులు భావిస్తున్నారు. కాకినాడకు ఇది ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. जय श्री वाराहि माता, जय जय वाराहि माता, जय श्री श्यामल माता, ज्ञान प्रसादिनी माता, जय श्री ललितांबिके करुणा सोबल माता, जय ह्रीं पीताधीश्वरी जगज्जननी माता, वाराहि तल्ली वीर शक्ति रूपं, भक्तुल पालिट कल्पवल्ली स्वरूपं, कष्टाలను తొలగించే కరుణామయి, నీ పాద సేవే మా జీవిత గమ్యమై. जय श्री वाराहि माता, जय जय वाराहि माता, శ్యామల తల్లి వాగ్దేవి నీవే, జ్ఞానన జ్యోతిగా వెలిగేది నీవే, విద్యా బుద్ధులు ప్రసాదించు తల్లి, విజయ మార్గమున నడిపించు తల్లి. జై శ్రీ శ్యామల మాత. శ్రీమాత్రే నమః. నమస్కారం. ఆది పరాశక్తి అమ్మవారైనటువంటి లలితాదేవి అనుగ్రహంతో కాకినాడ సమీపంలో రాయడిపాలెంలో ఈ హ్రీం పీఠం స్థాపించడం మొదలైంది. ఈ హ్రీం పీఠం అమ్మవారి యొక్క శ్రీ విద్య, శాక్తేయ సంప్రదాయాలతో కూడి అమ్మవారిని ఆరాధించడం మొదలవుతుంది. ఇక్కడ అమ్మవారిని మూడు శక్తుల రూపంలో మేము ఆరాధించడం జరుగుతుంది. అవి జ్ఞానశక్తి అయిన రాజశ్యామల, క్రియా శక్తి అయిన వారాహి అమ్మవారు, మోక్ష శక్తి అయిన లలిత అమ్మవారిగా ముగ్గురు అమ్మవారిని మేము ఆరాధించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి భక్తుడు వచ్చి ఆధ్యాత్మిక పురోగతిని అందించుకోవాలని, సాధన ద్వారా సాధించలేనిది ఏది లేదు అని చెప్పడం కోసమే ప్రత్యేకంగా ఈ పీఠాన్ని స్థాపించడం జరుగుతుంది. అంటే ఈ రోజుల్లో మనం ఏంటంటే సాధనం చేయడం వల్ల ఏదైనా సరే అమ్మవారిని కూడా మనం పొందగలమని ఒకే ఒక్క కారణంతో ఈ పీఠాన్ని మేము స్థాపించడం జరిగింది. ఈ పీఠంలో మాకు నిత్యము శ్రీచక్రార్చన, నిత్యోపచార పూజలు ఇంకా యాగాలు, యజ్ఞాలు
అలాగే దశమహావిద్య ఉపాసనలు, ఇవి కాకుండా ప్రత్యేకంగా భక్తులచే సాధన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తుల్ని కేవలం ఏదో పూజ చేసుకుని వెళ్ళడం కాకుండా వాళ్ళ చేత కూడా స్వయంగా మేము అమ్మవారి యొక్క సాధన చేయించడం జరుగుతుంది. ఇదే ఈ పీఠం యొక్క ముఖ్య ఉద్దేశం.